అందరికీ వందనాలు. యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడైతే మనకి యజమానుడుగా ఉన్నారు. ఇదే 1000 ఏండ్ల పరిపాలనలో అయితే మనకి ఆయన ఏ విధంగా ఉంటారంటే భర్తగా ఉంటారు. ఉన్న తేడా ఏమిటి అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇందు నిమిత్తమే హోషేయ గ్రంథము 2వ అధ్యాయం 16వ వచనం. అది ఇచ్చటి నుండి నా మాట వినును, నీవు బయలు అని నన్ను పిలవక నా పురుషుడవు అని పిలుతును, ఇదే యెహోవా వాక్కు. చదవని వాక్యంలోని బయలు అంటే యజమానుడి కింద. యజమానుడు అంటే మనకి యజమానుడు అవలం యేసుక్రీస్తు ప్రభువారు. యజమానుడు ఏది చెప్తే అది మనందరం కూడా తోచా తప్పకుండా పాటిస్తున్నాం. ఆయన ఆజ్ఞలు, ఆయన ఉపమానాలు, ఆయన కట్టడలు, ఆయన చెప్పింది అంతా కూడా మనం అనుసరిస్తున్నాం. ఆదివారం మందిరానికి వెళ్ళాలని, దశంభాగాలు వేయాలని, ఆయనకు ప్రార్థన చేయాలని, ఆయన ఏది చెప్తే చేస్తున్నాం. కనుక మనం ఆయన పని చేసేవారుగా, ఆయన యజమానుడిగా మనం ఆ యజమానుడు చెప్పిన పని చేసేవారుగా మనం ఉన్నాం. ఇదే 1000 ఏండ్ల పరిపాలనలో అయితే ఆయన మనకి యజమానుడిగా కాదు, ఏ విధంగా ఉంటారంటే భర్తగా ఉంటారు. సహవాసంతో, ప్రేమానురాగాలతో ఒకరు విడదీనేటువంటి సంబంధం కలిగి ఉన్నటువంటి స్థితిలో ఉంటాం. భర్త అంటేని భర్త భార్యలను ఏమంటారు? విడదీయలేని సంబంధం. ఇప్పుడైతే మనం ఏమవుతున్నాం? కొన్ని రోజులు భక్తిగా ఉంటున్నాం, కొన్ని రోజులు అవిశ్వాసంగా ఉంటున్నాం, కొన్ని రోజులు లోకములో పడిపోయి దేవుని ఇచ్చిపెడుతున్నాం. ఇదే 1000 ఏండ్ల పరిపాలన అయితే మనం ఆయనకి భార్యగా ఉంటాము, ఆయన మన భర్తగా ఉంటాడు. అప్పుడు ఏమవుతుందంటే భార్యాభర్తల సంబంధం అన్నది విడదీయలేని సంబంధంగా ఉండిపోతుంది. అప్పుడు మనం దేవుడికి దూరంగా జరగం, ఆయనతోనే కలిసి ఆయనతోనే సాంగత్యం చేస్తూ ప్రయాణిస్తాం. ఇది ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితి అయినటువంటి యజమానుడి స్థానంలో ఉన్నటువంటి యేసయ్యకి 1000 ఏండ్ల పరిపాలనలో తాను మనకి భర్తగా ఉన్న దానికి ఉన్న వ్యత్యాసం, యజమానుడు అయితే ఏది చెప్తా చేస్తున్నాం. ఇప్పుడు మనం ఆయన ఆజ్ఞలు, ఆయన ఉపమానాలు, ఆయన కట్టల్లో పాటిస్తూ, అదే ఆయన మనకు భర్త అయితే ఆయనతోనే సాంగత్యం చేస్తూ ఆయన మనం ఏకమయ్యి జీవించుతాము. అది యజమానుడికి భర్తకు ఉన్న వ్యత్యాసం. ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.